సహాయం చేయాలనే దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది సార్. అదేవిధంగా 20వ తారీఖు 24 వాళ్ళని పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ కండక్ట్ చేయడం. సో ఈ విధంగా వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజల్ని జాగృతపరచడం జరుగుతుంది సార్. సో ముఖ్యంగా మనకి ఫైర్ లాస్ అనేది నష్టం అనేది చాలా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్స్ లో మీ యొక్క లోకల్ ఫైర్ స్టేషన్ అంటే 1 నిమిషంలో ఫైర్ లాస్ యొక్క 1000 రూపీస్ నష్టం అనుకుంటే నెక్స్ట్ మినిట్ కి డబుల్ అయిపోతుంటుంది. రెప్లికాన్స్ లో నెక్స్ట్ మినిట్ లో 2, 3, నెక్స్ట్ మినిట్ లో 4, నెక్స్ట్ మినిట్ లో 8, 16, 32, 64 ఇలాగా డబుల్ అయిపోతూ ఉంటుంది. సో మనం అందుకోసమే ఆ ఫైర్ లాస్ ని మినిమైజ్ చేయాలి. ఫైర్ సర్వీస్ వాళ్ళు వెళ్ళేంత వరకు పట్టే టైం రెస్పాన్స్ టైం అంటాము. ఈ రెస్పాన్స్ టైం అనేది చాలా మినిమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లా ప్రకారం ప్రతి 50,000 మందికి ఒక ఫైర్ స్టేషన్ అవసరం ఉంది. కానీ మనం అంత డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనం ఇంకా అన్ని నెంబర్ ఆఫ్ ఫైర్ స్టేషన్స్ మన దగ్గర లేవు. దాదాపు 5-6 లక్షల మందికి ఒక ఫైర్ స్టేషన్ ఉంది. ఉన్న దాంట్లోనే మేము సేవలు అందిస్తున్నాము. సో ఈ రెస్పాన్స్ టైం మనం ఎలా తగ్గించవచ్చు అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంబడే మనం సమాచారం ఇవ్వడము ఫైర్ స్టేషన్కి. అదేవిధంగా ఫైర్ ఇంజన్ రోడ్డు మీద వెళ్తుంటే వారికి దారి ఇవ్వడము. కొంతమంది చేస్తే సేవ అనేది మంచి రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. మంచి రిజల్ట్ కరపత్రాలు గోడలకు అంటించడం కావచ్చు, గోడపత్రాలను అంటించడం కావచ్చు, కరపత్రాలను డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు, పాంప్లెట్స్ ని ఈ విధంగా జాగ్రత్త పరచడం జరుగుతుంది.